థ్యాంక్ యూ. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము జీజేసి కాలేజీలో. విడుకోలంటూ విడలేమంటూ వెళ్ళిపోతున్నారు చిలిపితనపు చివరి మలపులో. We miss all the fun, we miss all the joy, we miss you, we miss all the fun. Thank you. ఈ వేదికకు అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపల్ గారికి మరియు మిగతా మా అధ్యాపక బృందం అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, చిన్నారి విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేస్తూ 2 మాటలు మాత్రమే చెప్తాను. పిల్లలు, ఈరోజు మీరు ఫేర్వెల్ పార్టీగా ఫీల్ అవుతున్నారు. నేను, శ్యామ్ సార్ మరియు ఇక్కడ ఇస్మాయిల్ సార్ ఉన్నారు. మేమైతే ఇది మా వార్షికోత్సవం చేస్తున్నారేమో మా కోసం అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ మార్చిలో వచ్చాము, ఇప్పుడు ఫిబ్రవరి, అంటే దాదాపు 12 నెలలు, 1 ఇయర్ గడిచింది. ఇలా మొన్ననే వచ్చి జాయిన్ అయినామేమో, ఇప్పుడే 1 ఇయర్ అయిపోయింది అనిపిస్తుంది. అయితే మా ముగ్గురికి ఇప్పుడు ఫేర్వెల్ తీసుకుంటున్న బ్యాచ్ చాలా 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 స్పెషల్ బ్యాచ్. ఎందుకంటే మా కళాశాల జీవితంలో మొట్టమొదటి బ్యాచ్ మీరు కళాశాల గేటు నుంచి వెళ్తారేమో కానీ మా మనసు నుండి కాదు. ఎప్పటికీ మా హృదయాల్లో మీ జ్ఞాపకాలని పదిలపరుచుకుంటాం. మీరందరూ మా ప్రాంత, మా కళాశాల ఆశా జ్యోతులు. మీరు ఉజ్వలంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అయితే ఈ ప్రయాణంలో, ఈ కళాశాలలో మీరు చదువుతున్నప్పుడు మేము ఎప్పుడైనా తిట్టి ఉంటాం, అవసరమైతే కొన్నిసార్లు దండించి ఉంటాం. అది ఎందుకు అనేది చెప్తాం. బాయ్స్, అది ఎందుకు అనేది అంటే, సాధారణంగా ఇక్కడంతా వ్యవసాయ రైతు బిడ్డలే ఉన్నారు. మామిడి తోటలు పెడతారు కదా పిల్లలు, మామిడి తోటలు మీకు గుర్తుంది కదా. మామిడి తోటలు పెట్టిన తర్వాత 1.5 సంవత్సరానికే పంట వస్తుంది, పూత కాస్తుంది మార్చి ఏప్రిల్లో. కానీ ఏం చేస్తారంటే, ఆ రైతు 1.5 సంవత్సరానికే పూత వస్తే ఆ పూతనంతా కట్ చేసేస్తాడు. ఎందుకో గుర్తుందా? ఆ చిన్న వయసులో ఆ పూతకి కాయలు కాస్తే, పళ్ళు కాస్తే ఆ చెట్టు మొయ్యలేదు, ఆ బరువుకి ఇరిగిపోతుంది అని ఆ రైతు ఆ తొలి సంవత్సరంలో కాసిన పూతని తెంచేస్తాడు, కట్ చేస్తాడు. అంటే దాని అర్థం ఆ పంట మీద కోపం కాదు, ఆ పంట ఇంకా బాగా ఎదగాలని, ఆ చెట్టు ఇంకా ఎత్తుకు ఎదగాలని. ఇప్పుడైతే అనవసరం, అది భవిష్యత్తులో అవసరం. ఆ విధంగానే మేము కూడా, మీరు మా కలల పంట. మీరు ఈ వయసులో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు, అవలక్షణాలు మీకుంటే అవి ఖచ్చితంగా మేము కట్ చేసే ప్రయత్నమే చేస్తాం. అది మీకు ఎక్కడైనా మనసులో కాస్త ఇబ్బంది, గుచ్చుకున్నట్టు అనిపించినా అది మీకోసమే, అది మీరు గ్రహించాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం కూడా, గాలిపటం ఎగురుతా ఉంటది ఆకాశంలో, అంతెత్తుకు ఎగురుతా ఉంటది. పిల్లలు దాన్ని పట్టుకొని లాగుతా ఉంటారు. అదేమో పైకి వెళ్తా ఉంటది, పిల్లలేమో లాగుతా ఉంటారు, వెనక్కి లాగుతారు, మొత్తం వదిలేయరు. కాస్త ఎగరనిస్తారు, మళ్ళీ పట్టేస్తారు, కాస్త ఎగరనిస్తారు, మళ్ళీ పట్టేస్తారు. మేమైనా అమ్మ నాన్నలమైనా మీ పట్ల చూపేది అదే. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళమంటాం, కానీ మేము తోడుస్తాం. మీరు ఎక్కడికైనా జాతరకి వెళ్తామన్నా, ఇంకేదైనా చేస్తామన్నా చెయ్యమంటాం, కానీ మేము గమనిస్తుంటాం. ఎందుకంటే మీకేం కాకూడదు, మీరు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనేదే మా ఉద్దేశం తప్ప ఇంకేమీ కాదు. కాబట్టి మీరు విద్యార్థులుగా మీరు సంతోషాన్ని కోరుకోవడం తప్పు లేదు, కానీ ఆ సంతోషంలో ఉండే ప్రమాదాలని, రాబోయే ఇబ్బందులని అర్థం చేసుకొని భవిష్యత్తులో ఒక మంచి ఉన్నత స్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ రోజు మీ రోజు, కలల రోజు, ఆనందాల రోజు, సంతోషంగా గడపండి. కానీ ఈ సాయంత్రం 5 గంటల తర్వాత ఇంటికి వెళ్ళిన మరుక్షణమే మీ భవిష్యత్తుపై, మీ లక్ష్యంపై గురిని మాత్రం పక్కకు పోనివ్వద్దు. ఈ గేటు దాటి వెళ్ళిన తర్వాత ఇది అత్యంత క్రిటికల్ ఏజ్, ఇంటర్మీడియట్ ఏజ్. ఈ వయసులో ఏదైనా చేస్తాం, ఏదైనా సాధిస్తాం అనే ఆతృత, యాంగ్జైటీ ఉంటది. కానీ రాబోయే ప్రమాదాలని అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకున్నదంతా, కనిపించేదంతా, వినిపించేదంతా నిజం కాదు. కాబట్టి ఆ భ్రమలని, ఆ కళలని అర్థం చేసుకుంటూ మంచి దారిలో నడవండి. తప్పకుండా మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. తల్లిదండ్రుల మాట మరియు గురువుల మాట విని మీ జీవితాన్ని బంగారుమయం చేసుకుంటారని ఆశిస్తూ, అందరినీ ఆశీర్వదిస్తూ, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, మంచి ఫలితాలతో మళ్ళీ మాకు కనబడతారని, మళ్ళీ మాకు వినబడతారని ఆశిస్తూ, థ్యాంక్ యూ సో మచ్.
తర్వాత